అమ్మ ఆదర్శ పాఠశాలపై సమీక్ష మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో త్వరితగతిన గుర్తించాలని జెడ్పీ సీఈఓ ఉమారాణి అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో గుర్తించి పనులు చేపట్టాలని జెడ్పీ సీఈఓ ఉమారాణి తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపట్టాల్సిన మరమ్మతు పనులపై రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల గ్రామ వివోఏలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కార్యదర్శులతో ప్రత్యేక అధికారుల పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా కమిటీల ఏర్పాటు, జాతీయ బ్యాంకుల్లో ఖాతాల ఓపెనింగ్ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, తహసీల్దార్ పుష్పలత, మండల విద్యాధికారి శ్రీనివాస్, దీక్షితులు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్, కస్తూర్బా పాఠశాల ఎస్ఓ పద్మ, ఇరిగేషన్ ఏఈ హరీష్, పంచాయతీరాజ్ ఏఈ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. విలేజ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. మెంబర్స్ అన్ని తెచ్చాం. ఇదైతే అందరికీ తెలుసు కదా. సో ఆఫీసర్లు వెళ్ళి ఇది కావాలి ఇది కాదు అని తెలుసుకోకుండా అందరూ కలిసి వినాయకంగా ఏమి ఉన్నాయి, ఏమి లేదు, ఏమి కావాలి అనేది చూడడానికి చేశారు. సో ఎవ్రీబడి ఇప్పుడు ఇక్కడ రాసుకుంటున్నారు కదా, రాసుకోవడం కాదు, మీరు దగ్గర ఉండి చూసుకొని మీరు డిసప్లే కమిటీ ఏదైతే ఉందో ఈ ముగ్గురు హెచ్ఎము నేను నలుగురని చెప్తాను. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ వెళ్ళాలి, పంచాయతీ సెక్రటరీ కూడా వెళ్ళాలి, విలేజ్ ఆర్గనైజేషన్ హెడ్ మాస్టర్ ఏఈ వీళ్ళతో పాటు పంచాయతీ సెక్రటరీ వెళ్ళాలి, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కూడా వాళ్ళ గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందంటే. సో డిసిప్లిన్ కమిటీ ఏమో ఐడెంటిఫై చేస్తుంది, అది నిజమైన కారణాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ అని స్పెషల్ ఆఫీసర్ చూసుకుంటారు. ఫీల్ అవుతున్నాం కదా మనము, ఏమని రోజు అవసరమే లేదా పిల్లలకి టాయిలెట్స్ చేసిన మంచినీళ్ళు ఇవన్నీ కూడా. అందుకని లీకేజెస్ ఏమైనా రూమ్స్ లీకేజెస్ ఉంటాయి, మైనర్ రిపేర్స్ వస్తాయి, రూమ్స్ లీకేజెస్ కూడా. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ కింద వస్తాయి, అత్యవసరంగా రిపేర్ చేయాలి. సో దయచేసి ఇక్కడ చెప్పేటప్పుడు మేము ఏమైనా రాసుకోకపోయినా పర్లేదు, కానీ